హాయ్ అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఇంక ఈ రోజు ఉదయాన్నే అయితే లేచి ముందు మెట్లయితే కడిగేసాను అనమాట శుభ్రంగా. ముందే చేద్దాం అనుకున్నాను కానీ నాకు పని కుదరడం లేదు, అందుకని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన పనికి వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా అయితే నేను పూజకి కావాల్సిన పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ప్రమోషన్ కోసం వచ్చిన కుక్వేర్ అంతా వీడియో తీయాలని చెప్పేసి ఉపయోగించేస్తున్నాను. ఈ బుజ్జి కుక్కరు చిన్న సాస్ ప్యాన్ మాత్రం దేవుడు ప్రసాదాలు చేయడానికి ఉంటుందని చెప్పేసి ఉపయోగించుకుని అలా పక్కన పెట్టేసా. ఇంకా ప్రసాదం కోసం చిన్న కుక్కర్లో వచ్చేసి పరవానానికి పెట్టేశాను అనమాట. ఇంకొక కుక్కర్లో పులిహార కోసం అయితే పెట్టేశాను, చింతపండు పులిహార. ఒక గ్లాస్ కి మినపప్పు అయితే నానబెట్టాను గారెలు వేద్దామని చెప్పేసి. పూజ అప్పుడు డ్రెస్ వేసుకున్నారు ఏంటని చెప్పేసి మళ్ళీ కమెంట్లు వస్తాయి. చీర కట్టుకుందామని చెప్పి తీసి పెట్టాను కానీ పైనుంచి కిందకి మెట్లు కట్టడం వల్ల బాగా బ్యాక్ పెయిన్ అనమాట. సో అందుకని చెప్పేసి డ్రెస్ అయితే కంఫర్ట్ గా ఉంటుందని చెప్పేసి మొన్న నేను వెళ్ళినప్పుడు కొనుక్కున్నానని చెప్పాను కదా, అదైతే వేసేసుకున్నాను. ఇంకా పులిహార పరమాణం అయితే అయిపోయింది, గారెలు కూడా వేసేసాను అనమాట. ఇంకా చీర వచ్చేసి మొన్న పాడి సెలవుకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఆ చీర అయితే పెట్టిన దగ్గర రూపు ఉంది పాతది, అదైతే పెట్టేశాను. ఈసారి ఏంటంటే కలసం మాత్రమే పెట్టలేదు, కింద పెట్టలేదు అనమాట. ఆ మందిరంలోనే సింపుల్ గా అయితే చేసేసాను. ఇంకా తాంబూలం వచ్చేసి ఒకరి కోసం అయితే పెట్టాను అనమాట. మా కింద ఇంట్లో అద్దెకుంటున్నారు కదా, ఆవిడకి ఇద్దామని చెప్పేసి అయితే పెట్టాను. ప్లేట్ ఏదైనా కొత్తది ఇద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇండస్ట్రియల్ నుంచి తీసుకున్న సాస్ ప్యాన్ అయితే ఉందన్నమాట, పాలు కాచుకునేది. ఇంకా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అది పెట్టేసి నేను తాంబూలం అయితే ఆవిడకి ఇచ్చే. ఇంకా ఆవిడైతే చాలా సంతోషపడ్డారనమాట. ఎందుకు ఇంత పెద్ద ఇస్తున్నారని చెప్పేసి. పర్వాలేదు తీసుకోండి, నాకు చాలా వస్తున్నాయి కదా అని చెప్పేసి అన్నాను నేను. ఇంకా పూజ అనేటప్పుడు మన స్తోమత తగ్గట్లుగా మనకి వేలు తగ్గట్లుగానే చేసుకోవాలన్నమాట. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను. ఇప్పుడు చూసామంటే కనుక మాలాంటి వాళ్ళ పుణ్యమా అంట, వీడియోల పుణ్యమా అంట, ఎక్కడికెక్కడికో కాస్ట్లీగా పూజలు అయితే వెళ్ళిపోతున్నాయి. మీకున్నంతలో తృప్తిగా చేసుకోండి చాలు, దేవుడు ఏమి కోప్పడడు. ఇంక ఇదైతే ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పడం లేదనమాట. తెలియని వాళ్ళకి వచ్చేసి ఏంటి అంటే ఇలాగే చేయాలేమో అని చెప్పేసి ఒక భ్రమలోకి అయితే వెళ్ళిపోతారు కదా, అందుకని చెప్పేసి అయితే చెప్తున్నాను. తప్పుగా చెప్పుంటే కనుక క్షమించండి. మరి ఇంకొక మినీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.